మొన్న కేసీఆర్ గారు ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఈ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులందరితోటి బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ ఏం చేసిండు, సమావేశం పెట్టిండు. ఈ సమావేశంలో భాగంగా ఆయన ఒక మాట మాట్లాడిండు. ఏమన్నాడు, ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఒకవైపు 6 గ్యారంటీలు అమలు చేస్తలేరు, వారు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేస్తలేరు. అమలు చేయకపోగా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ కారణం చేత వచ్చింది? జూబ్లీహిల్స్ ప్రజలు ఆల్రెడీ ఓటేసి గెలిపించినటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందిండు. ఆయన ఆరోగ్యం బాలేక అకాల మరణం చెందడంతో ఆయన చనిపోవడంతో ఖాళీ అయినటువంటి జూబ్లీహిల్స్లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఈ ఉప ఎన్నికల్లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కొంత మానవీయ కోణంలో ఆలోచించి పోటీ పెట్టొద్దు, సరే ఎన్ని రాజకీయం అన్నాక ఇవన్నీ అయితేనే ఉంటుంది కాబట్టి పోటీ పెట్టిర్రు, అయిపోయింది. కానీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిర్రు? ఇక్కడ ఒక మహిళ పోటీ చేస్తూ ఉన్నది, ఒక లేడీ పోటీ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రము ఒక రౌడీ షీటర్లకు టికెట్లు కేటాయించింది, టికెట్ ఇచ్చింది. ఇది కంప్లీట్గా ప్రజల విజ్ఞతకు ఒక పరీక్ష పెట్టడమే, ప్రజల మీద కక్ష కట్టినట్టు, హైదరాబాద్ ప్రజల మీద జూబ్లీహిల్స్ ప్రజల మీద కక్ష కట్టినట్టు పెట్టడమే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? కేసీఆర్ గారు. ఎందుకు ఇంత పగబట్టినట్టు చేస్తా ఉన్నారు? సునీత గెలుపు ఖాయం అయిపోయింది, అక్కడ మెజారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రజల మీద కోపంతో ఒక రౌడీ షీటర్ టికెట్ ఇచ్చిండు. ప్రజలకు విషయాలు చెప్పండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి అని చెప్పేసి ఆయన ఒక ప్రజాకోణంలో ఒక మాట చెప్పిండు. దానికి నిన్న వెంటనే శ్రీశైలం యాదవ్ గారికి, చిన్న శ్రీశైలం యాదవ్ గారికి కోపం వచ్చి ఓ ఛానల్కు ఫోన్ చేసి ఆయన తన ఆవేదనను మొత్తం వెళ్ళగక్కిండు. ఆ క్రమం లోపల చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్కు ధమ్కి ఇచ్చిండు. ఎట్లా అంటే ఆ ఛానల్తో మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు చూసుకొని మాట్లాడు, నన్ను రౌడీ షీటర్ అంటావా? నీ భాగోతం అంతా తెలుసు, నీ చరిత్ర అంతా నాకు తెలుసు, నువ్వు నోరిప్పితే అసలు బాగుండదు, జాగ్రత్త అని చెప్పేసి ధమ్కీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన కేసీఆర్కి చిన్న శ్రీశైలం యాదవ్ ధమ్కి. మరిగా దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారో జూబ్లీహిల్స్ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఆయననేమో నేను రౌడీ షీటర్ని కాదు, రౌడీని కాదు, నేను ప్రజాసేవ చేస్తా, నేను ప్రజల్లోనే ఉంటా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేస్తా, ఏమన్నా స్కూళ్ళల్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే గ్యాస్ సిలిండర్ దానం చేస్తా, ఆ గ్యాస్ సిలిండర్ దానం చేసినట్టు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో లైవ్లోనే వీడియో కాల్ చేసి చెప్తారు నాకు థ్యాంక్స్. సో ఇట్లాంటివన్నీ నేను సేవలు చేస్తూ ఉంటే నన్ను రౌడీ షీటర్ అంటాడా? నేను ఎంత సేవ చేస్తా ఉన్నానో జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు అన్నట్టుగా ఆయన ఒక ఛానల్కి ఫోన్ చేసి ఆయన మాట్లాడుతాడు. కేసీఆర్కి నేను నోరు తెరిస్తే నీదంతా భాగవతం అంతా బయట పడిపోతుంది, నీ చరిత్ర మొత్తం నేను విప్పుతా అని చెప్పేసి చిన్న శ్రీశైలం యాదవ్ గారు ధమ్కీలు ఇస్తాడు. గతంలో ఇదే శ్రీశైలం యాదవ్ గారు ఏం మాట్లాడారు, నేను దొంగోట్లేసి గెలిపించిన గతంలో అన్నాడు. ఇప్పుడేం ఇట్లా అంటా ఉన్నారు అంటే ఇది ఏంటిదో అర్థం చేసుకోవాలి. మొన్న నవీన్ యాదవ్ ర్యాలీ ఏ రకంగా ఉన్నది, అక్కడటువంటి ప్రజలు ఎందుకు భయపడతా ఉన్నారు ఆ ర్యాలీ చూసిన తర్వాత, ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఎవరు, మాజీ రౌడీ షీటర్లు ఎందుకు వచ్చారు అక్కడికి అనేది ఒక చర్చ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భయంకరంగా జరుగుతూ ఉంది. ఒక భయాందోళన పరిస్థితులు నెలకొన్న యూసఫ్ గూడ వేదికగా ఏంది మళ్ళా అధికారము, మళ్ళీ వీళ్ళ చేతులకి పోతే ఏ రకంగా ఉంటుంది? షాపులు నిమ్మలంగా నడవనిస్తారా, లేకపోతే దందాలు వసూళ్ళు, ఈ మామూలాల వసూళ్ళ కోసం జనం మీద పడతారా, ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి భయాందోళన ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో వచ్చింది అనేది లేటెస్ట్గా చెప్తున్నటువంటి కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి మాట. కొంతమంది అభిప్రాయం కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే ఓట్లు పడతలేవు. కేవలం నవీన్ యాదవ్ అక్కడ లోకల్ కాబట్టి ఆ నవీన్ యాదవ్ పేరు మీదనే వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ నవీన్ యాదవ్ పేరు కూడా ఈ ర్యాలీ, శ్రీశైలం యాదవ్ ధమ్కీలు ఇచ్చుడు కేసీఆర్కి, శ్రీశైలం యాదవ్ వార్నింగ్లు ఇచ్చుడు, ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చుడు, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆ పబ్లిక్ బయటలు వస్తాయి కదా, ఆ బయట్లలో ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద దాడులు చేసుడు, వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమాలు చేసుడు, మీరు ఆ వీడియోలు డిలీట్ చేపియండి అన్న, మాకు ఇబ్బంది పెడుతున్నారు డిలీట్ చేపియండి, ఇట్లాంటివన్నీ చేసుడు, ఇవన్నీ కూడా ఇప్పుడు నవీన్ యాదవ్కు మైనస్ అవుతా ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవే ప్లస్, ఇప్పుడు అదే నవీన్ యాదవ్ వాళ్ళ నాయన చేత, ఆయన వ్యవహారం చేత మైనస్ అవుతా ఉన్నారు. అంటే సెలెక్టెడ్గా కొన్ని ఛానల్స్కి మాత్రమే కొంత పాజిటివ్ వైబ్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా నవీన్ యాదవ్ ఒక ఛానల్తో మాట్లాడుతూ ఆయన వ్యవహారం కూడా ధమ్కీలు ఇచ్చినట్టుగానే, రాజకీయాలలో ధమ్కీలు బెదిరింపులు చాలా రోజులు పనికిరాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీగా ఉన్నప్పుడు ఎన్ని ధమ్కీలు ఇచ్చిండు? నీ అంత చూస్తాం అని చెప్పి ధమ్కీలు ఇచ్చిండు. చివరికి ఆయన సీఎం అయినాక ఇప్పుడు ప్రజలందరూ ఆయనకు ధమ్కీలు ఇస్తున్నారు.
రేవంత్ రెడ్డి అని చెప్పేసి గౌరవప్రదంగా మాట్లాడుతూ లేరు తెలంగాణ ప్రజలు. ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పంగానే బూతులు తిడుతురు. ఆడు వీడు ఈడంట ఆడంట అని తిడుతు. ఎందుకు తిడుతురు అట్లా? జనాన్ని అట్లా తిప్పలు పెడుతున్నాడు కాబట్టి జనానికి నీ ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ ఏం పెద్ద అది కాదు. రేపు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మార్చేస్తారు, నిన్ను తీసేసి పక్కన కూర్చోబెడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూర్చోబెట్టలే, అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రజలకు దూరంగా ఉండి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఎంత పెద్ద నాయకునైనా కూర్చోబెడతారు. రేవంత్ రెడ్డి లెక్క కాదు, నవీన్ యాదవ్ లెక్క కాదు. సో కాబట్టి ఈ ధమ్కీల కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి. ప్రజలకు సేవ చేస్తా అంటున్నారు కదా, ఆ సేవ చేయండి. మళ్ళీ ఎందుకు మీ లోపల ఉన్నటువంటి పాత మనుషులను బయటకు తీసుకొస్తా ఉన్నారు? ఈ ధమ్కీల కార్యక్రమాలు ఏంటివి? రాజకీయాలలో ధమ్కీలు పనిచేస్తాయా అండి? రాజకీయంగా ఎంత కోపం ఉన్నా ఏమున్నా రాజకీయం ఉన్నప్పుడు సౌమ్యం నేర్చుకోండి, సహనం నేర్చుకోండి. అంతే తప్ప ధమ్కీలు ఇచ్చేస్తాం మేము, కేసీఆర్నే బెదిరించేస్తాం అంటే అది ఏ రకంగా దారితీస్తూ అర్థం చేసుకోండి. పాపం మీకు సపోర్ట్ చేసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఇంకేదో మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు. ఆ రెచ్చగొట్టే వ్యవహారం మీకే మైనస్ అవుతుంది. అది మీకు అర్థమవుతలేదు.